విజయనగరం పేలుల కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్ ఎన్ఐఏ కస్టడీ కొనసాగుతుంది. 4 రోజుల పాటు ప్రశ్నించిన ఎన్ఐఏ అధికారులు నిందితుడు సిరాజ్ నుంచి కీలక వివరాలు రాబట్టారు. ప్రశాంతంగా ఉన్న విజయనగరమే తన తొలి టార్గెట్ అని సిరాజ్ తెలిపినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్లో పేలుళ్లు జరపాలని సౌదీ హ్యాండర్లు సూచించినప్పటికీ విజయనగరమే ఫస్ట్ అని చెప్పినట్లు విచారణలో సిరాజ్ స్పష్టం చేశారు. అంతేకాదు పేలుళ్లు జరిపేందుకు పాకిస్తాన్తో పాటు సౌదీలో శిక్షణ తీసుకున్నట్టు అధికారులకు సిరాజ్ చెప్పినట్లు తెలుస్తోంది. విజయనగరంలో పేలుళ్లు జరిపేందుకు 4 ప్రాంతాలను సైతం ఎంపిక చేసుకున్నట్లు ఎన్ఐఏ విచారణలో సిరాజ్ వెల్లడించినట్లు సమాచారం. 4 రోజుల పాటు జరిగిన విచారణలో అధికారులు చాలా సంచలన విషయాలను గుర్తించారు. ఈరోజు 5వ రోజు కూడా సిరాజ్ సమీర్ కస్టడీ కొనసాగనుంది. విజయనగరం పోలీసు ట్రైనింగ్ కాలేజీలోనే వీరిద్దరిని ఉంచిన ఎన్ఐఏ అధికారులు సోమవారం విచారణలో ఎలాంటి సమాచారాన్ని రాబడతారో చూడాలి. ఇక దీనిపై మరింత సమాచారం మా విజయనగరం కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, చెప్పండి, ఇక పేలుళ్ల విషయంలో నిందితుల నుంచి మరి పోలీసులు రాబట్టిన విచారణ ఏంటి? ఈ రోజు నిన్నటి వరకు 4 రోజులు కస్టడీ కోర్టు ఇచ్చిన 4 రోజులు కస్టడీ నిన్నటితో ముగిసింది. అయితే ఈ 4 రోజులు సమీర్ అండ్ సిరాజ్ కస్టడీలో అంటే వీళ్ళ తాలూకా ప్రశ్నలు సంధిస్తూ అనేక రకమైన కొత్త విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అయితే వీళ్ళంతా పాకిస్తాన్, సౌదీ అరేబియాలో కొన్ని సంవత్సరాల నుంచి ఉగ్రవాదానికి సంబంధించిన పేలుళ్లకు సంబంధించి శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న 4వ రోజు అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే మ్యాజిక్ లాంతర్ ద్వారా వీళ్ళంతా సంభాషణ చేయడం కానీ, లేదనుకుంటే వీళ్ళు పేలుడు కుట్రలు మాట్లాడుకోవడం కానీ, స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్లీపర్ సెల్స్ కి సంబంధించిన యువతని ఆకట్టుకొని వాళ్ళని కూడా మానవ బాంబులుగా తయారు చేసే విధంగా తయారవుతున్నట్టు నిన్న సిరాజ్ వెల్లడించడం జరిగింది. అయితే మ్యాజిక్ లాంతర్ అనేది వెబ్సైటా లేకపోతే యాపా అనే దానిపైన ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించారు. ఈ మ్యాజిక్ లాంతర్ ద్వారాగానే వీళ్ళ కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నట్టు సిరాజ్ అయితే ఒప్పుకున్నాడు. అయితే ఎంతో ప్రశాంతంగా ఉన్న విజయనగరం ఫస్ట్ టార్గెట్ గా చేసుకుని విజయనగరంలో 4 ప్లేసులను గుర్తించి ఈ 4 ప్లేసుల్లో ముందు బాంబు పేల్చిన తరువాత హైదరాబాద్ కు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా సిరాజ్ నేను కస్టడీలో ఒప్పుకున్నాడు. అయితే ఇంకా 3 రోజులు మాత్రమే కోర్టు ఇచ్చిన గడువు ఉండడంతో ఎన్ఐఏ అధికారులు తమిళనాడు, ఏపీ విజయనగరం పోలీసులు ఇంకా మరికొంచెం కీలకమైన ప్రశ్నలు సంధించి ఇంకా కీలకమైన ఆధారం రాబట్టేందుకు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే విషయమై వాళ్ళకు వస్తున్న వాళ్ళకి రాబడుతున్న బాంబు తయారు చేయడానికి కానీ సామాగ్రి కానివ్వండి, లేదనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఎకనామికల్ గా ఎక్కడి నుంచి వస్తుందనే దానిపైన ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఒమన్ దేశం నుంచి, సౌదీ అరేబియా నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఒమన్ దేశం ఇండియన్ ఎంబసీ, లేదనుకుంటే సౌదీ అరేబియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ ద్వారా వాళ్ళను కూడా ఇక్కడ ఇదే విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరైతే ఇంకా మరికొన్ని విషయాలు చాలా విషయాలు ప్రస్తుతానికైతే 20 మంది స్లీపర్ సెల్స్ యువకులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతమందిని తయారు చేయగలిగితే ముస్లిం యువకులను ఈ లాంతర్ ద్వారా లేదా సిగ్నల్ యాప్ ద్వారా ఉగ్రవాదం వైపు మొగ్గు చూపిస్తూ వీళ్ళని మరీ మానవ బొమ్మలుగా తయారు చేయడానికి ప్రథమమైన కుట్రదారుగా చెప్తున్న సిరాజు. అయితే ఎంతమందిని తయారు చేశారు అనేది ఇంతవరకు తెలియదు. దేశం మొత్తం మీద యువకులు అయితే మాత్రం చాలా వరకు ఉన్నారని చెప్పేసి వీళ్ళ విచారణలో తెలుస్తూనే ఉంది. ఈ విషయానికి సంబంధించి 5వ రోజు విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరికొన్ని విషయాలు అయితే కీలకంగా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శాలిని, పరశురామ్, ఇంతకీ వీరు ఏ ప్రాంతానికి చెందిన వారు? పాకిస్తానా లేదంటే సౌదీయా? పాకిస్తాన్ అయితే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. మరి సౌదీలో శిక్షణ అంటే సౌదీలో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వీరికి? ఇక్కడ విజయనగరంలో ఏ ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నారు, అవేమైనా తెలుస్తున్నాయా? అదే విజయనగరంలో అయితే విజయ్ స్టేడియం, తర్వాత ఇంకొక స్టేడియం లంకాపట్నం స్టేడియం ఒకటి, ఆర్టీసీ కాంప్లెక్స్, కలెక్టర్ కోడలు, ఈ 4 కోడలను ఎంచుకున్నారు. అయితే పాకిస్తాన్ లో శిక్షణ పొందారా, సౌదీ అరేబియాలో శిక్షణ పొందారా అనే దానికన్నా ఉగ్రవాదాన్ని పోషిస్తున్నది సౌదీ అరేబియాలో ముసాబ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారాగానే వీళ్ళు సిగ్నల్ యాప్ ద్వారా మా సంచలనం సమాచారాన్ని సేకరిస్తూ ఆయన దగ్గర ట్రైనింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇదంతా కలిపి సిరాజ్ సమీర్ తో కలిపి 7 years హైదరాబాద్ లో ఉన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇదంతాను. అయితే ప్రస్తుతానికి విజయనగరంలో జరిగింది. పాకిస్తాన్ నుంచి
ఈ ఇక్కడ సౌదీ అరేబియా వచ్చారా లేదా సౌదీ అరేబియా పాకిస్తాన్కి వెళ్ళారో అనేది ఇంకా తెలియాల్సింది. 3 రోజులు వచ్చే ఈ 3 రోజులు కస్టడీలు తెలిసే అవకాశాలు ఉన్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ పరశురామ్.